హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మా విలేజ్లో మొక్కలు పంచే కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. దాన్ని చూసిన వెంటనే నేను కూడా అందులో భాగం కావడం కోసం నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క మొక్కల వల్ల ఎంత ఉపయోగం, పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవచ్చు అనే దాని మీద నేను వాళ్ళకి వివరించి మొక్కలు కూడా పంచే కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మనం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఉపాధి హామీ ద్వారా నర్సరీలను పెంచి ఆ యొక్క మొక్కల్ని ప్రతి ఇంటికి పంచాలనే కాన్సెప్ట్ అనేది చాలా మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఇప్పుడు అన్నీ ఇంతకుముందు మనకు చాలా అడవులు ఉండేది ఊర్లల్లో గ్రామంలలో అడవులు ఉండేది బాగా. అట్లాంటి అడవులన్నీ తొలగించి అలా పంట పొలాలుగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క పంట పొలాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల మొక్కల యొక్క మొక్కల యొక్క అడవులు తగ్గిపోవడం, ఆ యొక్క మొక్కల యొక్క సంఖ్య తగ్గిపోవడం, ఇలా మనం కొట్టివేయడం కొన్ని ఈ విధంగా చేయడం వల్ల మొత్తానికైతే మొక్కలు లేకుండా అయిపోతుంది. మనం ఇంకోటి ఏంటంటే పర్యావరణాన్ని మనం రక్షించుకుంటే అది మనల్ని రక్షిస్తుంది. ఈ యొక్క ప్రకృతి మనకు ఎన్నో ఇస్తుంది. కనీసం మనం ఒక 4 మొక్కలు పెట్టి పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకి ఇచ్చిన ప్రకృతి ఎన్నో ఇస్తున్నట్టుని మనం ఎన్నోటో నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం. కాబట్టి మనం కొంతైనా దాన్ని కాపాడే ప్రయత్నం చేద్దాం. అది మనల్ని ఎంతో కాపాడుతుంది. ఈ యొక్క చిన్న విషయంలో మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ యొక్క మొక్క పెట్టాల్సిందే. ఎందుకంటే ఆక్సిజన్ లేకపోతే ఎవరైనా ఈరోజు తిండి లేకున్నా ఒక వారం రోజులు బతకగలుగుతాడు మనిషి. అదే గాలి లేకపోతే ఒక 5 నిమిషాలు కూడా, ఆక్సిజన్ లేకపోతే ఒక 5 నిమిషాలు కూడా బతకలేని పరిస్థితి. అలాంటి మొక్కల్ని ఇలా మనం సిలిండర్ల రూపాల్లో కొనుక్కొని ఆ ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఇక్కడ మొక్కలు పంచే కార్యక్రమం అనగానే నాకు ఎమ్మటే అక్కడికి ఉరికి దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది అని చెప్పి వాళ్ళకు ప్రతి ఇంటికి ఇచ్చిన మొక్కల్ని వేస్ట్ చేయకండి, తీసుకుపోయి ఇంటికాడ ఏదో గాలికి ఇట్లా తీసుకుపోతున్నాం అంటే తీసుకుపోయి పడేయకుండా దీనివల్ల ఉపయోగాలు ఏంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా మేము పెట్టుకుంటామనే ఆలోచనతో తీసుకొని పోవడం జరిగింది. ఎందుకంటే ఈ మొక్కల్ని పెంచేది ఎంత జాగ్రత్తగా పెంచాల్సి వస్తుందంటే చిన్న పిల్లల్ని పెంచినట్టు పెంచుకొని ఆ యొక్క మొక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఊర్లో ఈ మొక్కల్ని అయితే పంచడం అయితే జరుగుతుంది. ఆ యొక్క మొక్కల్ని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా తీసుకున్న ప్రతి మొక్కని ఎన్నో ఒక్కడ అంటే మనకు పెరట్లో కానీ ఇక్కడ బావుల కాడ కానీ ఎక్కడైనా పెట్టుకుంటే మనకు ప్రకృతికి మనం ఏమి ఇచ్చామనేది కాదు, మనకు ఎన్నో ఇచ్చింది. కనీసం మనం ఏమి ఇవ్వకున్నా కానీ ఒక 4 మొక్కలు పెంచుకుంటే మనకేమవుతుందంటే స్వచ్ఛమైన గాలి వస్తుంది, స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు అందుద్ది. ఈ ఆక్సిజన్ కోసం ఒక్కొక్కరు హాస్పిటల్లో సిలిండర్లు కొనుక్కొని గంటకు 300 అని 400 అని ఈ విధంగా ఎంతో అవస్థ పడుతున్నాం. ఇంకా రానున్న రోజుల్లో ఇట్లా చెట్లు నరుక్కుంటూ పోయి ఇవన్నీ చేస్తే మనకు ఆక్సిజన్ కూడా అందే పరిస్థితి ఉండదు. అప్పుడు కూడా మన సిలిండర్లు కొనుక్కునే పరిస్థితి వస్తుంటుంది. ఎందుకంటే మన ప్రకృతి మనకు అందులో ఇంకోటి ఏంటంటే మనం అనుభవించాం ప్రకృతిని, మన ముందు తరాల వాళ్ళు కూడా అనుభవించాలి. అంటే మనం ఈ యొక్క ప్రకృతిని అనుభవించుకుంటూ దీనికి మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ మన ముందస్తు వాళ్ళకు కూడా ఇవన్నీ వనరులను అందించే విధంగా మనం చేయాలి. కాబట్టి మనం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మొక్కల్ని కాపాడుకుందాం. ఈ మొక్కల్ని ప్రతి ఇంటికి పెట్టుకొని ప్రతి ఒక్కరూ చెట్టు పెట్టడమే కాదు, దానికి నీళ్లు పోసి దాన్ని చిన్నగా పెంచి కొంచెం ఒక హైటు ఒక 4 ఫీట్ల హైట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం నీళ్ళు పోయకుండా దానంతలా అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం కొంచెం పెంచి ఒక 6 ఫీట్లు 7 ఫీట్లు వచ్చి పెంచే వరకు చేసుకుంటే ఆటోమేటిక్గా చెట్టు కూడా పెరగడం జరుగుతుంది. మన ఇళ్ళల్లో పెట్టుకుంటే అది ఎంతో ఆక్సిజన్ వస్తుంది. అదే సిటీలో కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఆ మొక్కలు పెట్టి దాన్ని, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆక్సిజన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అందుకే సిటీలో ఉండేటోళ్ళు కూడా పల్లెటూరులలోకి వస్తుంటారు. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి వస్తుంటుంది, మంచి ఆక్సిజన్ అందుతుంది. కాబట్టి ఇక్కడైతే ప్రకృతి బాగుంటుంది అనే ఉద్దేశంతో వస్తారు. మనం ఈ ప్రకృతిని చెడగొట్టకుండా ఇప్పుడు సిటీలో ఉండేటోళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో కొంచెం ప్లేస్ ఖాళీగా ఉన్న మొక్కలు పెడుతూనే ఉంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ కొద్ది ప్లేస్లో పెట్టట్లేము, ఇచ్చిన మొక్కల్ని వేస్ట్ చేస్తున్నాం. ఆ ఇచ్చిన మొక్కల్ని మీరు పెట్టుకొని వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఎంతో ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుందని నేను చెప్పడం జరుగుతుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్ అనేది దొరకడం చాలా కష్టం ఉంది. సో ఇంకోటి ఏంటంటే మనకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి గ్రామంలో ఎవెన్యూ ప్లాంటేషన్ అని రోడ్లెమ్మటి చెట్లు పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క చెట్లకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చి అన్నీ చేసి నీళ్లు పోసి దానికి ఎంతో ఖర్చు పెట్టినా కానీ మనకు ఆ పొలాలు ఉంటాయి. ఆ పొలాలలో ఏం చేస్తారంటే
పంట అయిపోగానే దాన్ని గడ్డిని తలగబెట్టాలనే ఉద్దేశంతో దాని ఎమ్మటి ఉన్న గడ్డికి మొత్తం నుప్పేసి ఈ చెట్లను తలగబెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కనీసం మనం ఒక ఆలోచన అనేది ఉండాలి. ఎందుకంటే అరే అమ్మ ఇక్కడ చెట్లు ఉన్నాయి, వాటిని పెట్టడం వల్ల ఆ చెట్ల వల్ల మనకు గాలి వస్తుంది, మంచి స్వచ్ఛమైన గాలి వస్తుందని ఆలోచించి సరే దాన్ని కాపాడుకుందాం అనే ప్రయత్నం చేయాలి. ఆ రోడ్డు ఏమంటే కొన్ని గొర్రెలు వెళ్ళిపోతుంటాయి. ఆ గొర్రెలను కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మేని అని వీళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు. దాన్ని కూడా వీళ్ళు మనది బాధ్యత అనేది కొంచెం ఆలోచించుకొని ఆ యొక్క గొర్రెలను కూడా కొట్టి మనం కాపాడుకునే ఇంకా బర్రెలు వస్తుంటాయి, ఆ బర్రెలను కూడా ఇదే విధంగా అయితే మనం కాపాడుకునే ఆలోచన చేయాలి. మనది గవర్నమెంట్ పెట్టిందిగా, ఆ గవర్నమెంట్ వల్ల మనకి వాళ్ళు పెట్టుకుర్రు, వాళ్ళు ఏదో చేసుకుంటారు, మనకు అవసరం లేదు అనొద్దు. ఎందుకంటే మనకు కూడా మినిమం బాధ్యత. ఎందుకంటే గవర్నమెంట్ ఆలోచించి ఈ ప్రకృతిని కొంతైనా కాపాడగలగాలి. మనం మన చేతిలో ఉన్న కొంచెం అవకాశం, ఎందుకంటే అడవులు అనేది మొత్తానికి తరిగిపోవడం జరిగింది. కాబట్టి ఇట్లా ఈ రోడ్డెంబటన్న ఉన్న మొక్కలన్నా పెంచుకుంటే కొంతనైనా మనం చెట్లని రికవర్ చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో మన వాళ్ళు చెట్లు అంటే గవర్నమెంట్ చెట్లను పెంచడం. మనం ఏంటంటే కామన్ సెన్స్ కనీసం ఒక ఆయన ఏం చేస్తాడు, ఆ రోడ్డు మీదనే వేప చెట్లు ఉంటాయి. ఈ వేప చెట్లు ఏం చేస్తాడు, ఆయన పళ్ళ పుల్ల కావాలని అయ్యే చెట్లను ఇది చేస్తాడు. కనీసం మనం ఎందుకంటే మనం చదువుకున్నాం, మనం కూడా కనీసం ఆలోచన లేకుండా ఆ చెట్లను ఎర్రగొట్టడం ఇలాంటివి చేయకండి ప్లీజ్. ఎందుకంటే ప్రకృతి అంటే ఇష్టపడే వాళ్ళం కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. మీకు కూడా ప్రకృతి అంటే ఇష్టమైతే, ప్రకృతి అయితే ఇష్టపడే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ధన్యవాదాలు.